అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కావున దేహమందును దేహమును విడిచాను, ఆయనకిష్టమై ఉండవలని మిగుల అపేక్షించున్నాము. పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. కొరింథీయుల సంఘంతో పౌలు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. వారు ఎంత హైలో ఆత్మ సంబంధంగా వ్యవహరిస్తున్నారో, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుని సంకల్పాన్ని అనుసరించి పడడానికి నిర్దేశించుకొని పోతున్నారో ఈ మాటల్లో మనం చూసినప్పుడు చాలా బలంగా మనం చూడగలము. అంటే ఈ జీవితము ఎలాంటి విధానంతో కొనసాగాలి, ఈ జీవితము దేని కొరకు మనం ఖర్చు పెట్టాలి, దేన్ని సాధించడానికి ఈ జీవితాన్ని మనం వాడుకోవాలి అనేది పౌరు మాటల్లో మనం విన్నప్పుడు చాలా బలంగా మనము ఈ జీవితాన్ని ఇలా జీవించాలనేది మనకు అర్థమైంది. అంటే మనము ఈ లోకంలో ఈ జీవితం అంటే మనము కుటుంబాన్ని కాపాడుకోవటం, మనం అవసరాలకి అక్కర్లకి పనిచేసుకోవటం, ఇలాగ నానా విధమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ప్రయాసాలతో మనం ముందుకెళ్తూ ఉంటాం. భౌతికంగా మనము మన కుటుంబాన్ని సంరక్షించుకోవటము, కుటుంబ పోషణ అవసరతలు ఇవన్నీ అందరి జీవితాల్లో ఉండేటువంటి క్రమమైనటువంటి జీవితమే, విధానమే. ఏంది మనకి ప్రత్యేకమైనటువంటి విధానం ఏంటి, మనం ఏంటి ప్రత్యేకత, క్రీస్తులో మనకున్నటువంటి ప్రత్యేకత, మన జీవితం యొక్క ప్రత్యేకత అని మనం పరిశీలిస్తే ఇదిగో ఈ పౌలు చెప్పే మాటలే ప్రత్యేకమైనటువంటి విధానం. అంటే ఈ ఈ ఈ జీవితం అనేది దేవుని కొరకు ఎంత ఉన్నతంగా అర్పించవలసి ఉందో, ఎంత బలియాగంగా మనం దీన్ని దేవుని కొరకు వాడబడాలని కోరుకుంటున్నాడు దేవుడు, మనం ఆలోచించగలగాలి. పౌలు ఎంతగా దేవుణ్ణి సంతోషపెట్టాలనేటువంటి భావంతో పనిచేశాడు భూమి మీద. అంటే ఆ రోజుల్లో వారి యొక్క భక్తి, వారికి ఉన్నటువంటి దేవుని పట్ల ప్రేమ, దేవుని ద్వారా వారు అనుభవిస్తున్నటువంటి కృప, ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఎంత ఆలోచింపజేసే మాటలు మనం చూడగలము. పౌలు ఇక్కడ అంటున్నాడు, ఈ దేహమును విడిచాను. 2 విషయాలు మాట్లాడాడు. అంటే ఈ జీవితంలో ఈ దేహములు ఉన్నంతకాలము ఈ జీవితం మనకి భౌతికమైన జీవితం. దేహం విడిచిన తర్వాత ఈ భౌతికమైనది ఏది మనకి ఉండదు. ఇంకా శరీరం ఉండదు, కుటుంబం ఉండదు, ఈ డబ్బు, భోగము, బంగారము, వెండి, లోక సౌఖ్యాలు, సుఖాలు ఏమి ఉండవు. ఈ దేహం ఉన్నప్పుడే ఈ కుటుంబము, ఈ వాతావరణము, ఈ భౌతికమైనటువంటి ధనము, బంగారము, వెండి, ఈ లోక సుఖాలు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అందము, సౌందర్యము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ కంటికి కనిపించేటువంటి ఈ అందమైన లోకము మన ప్రపంచం కాదు, మన జీవితము కాదు. కాండ్రానటువంటి ఒక లోకం ఉంది, అది పరలోకం ఉంది. ఆ లోకంలో ఉన్నటువంటి ఆ జీవితము శాశ్వతమైన జీవితం. ఈ దేహం ముందున్న జీవితము శాశ్వతమైనది కాదు. మన ఆత్మలు ఈ దేహంలో నివసిస్తూ ఉన్నాయి. ఈ దేహంలో ఉన్నటువంటి మనము కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాం. దేవుడు ఎవరికి ఇచ్చిన ఆయుష్ కొలది, కొంతమంది 80 సంవత్సరాలు అధిక ఆయుష్ కాలము, కొంతమంది 70 సంవత్సరాలు, కొంతమంది 60 సంవత్సరాలు. ఇలాగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి
కాలాన్ని బట్టి వాళ్ళు బతికి ఈ భూమి మీద విడిచి వెళ్ళిపోతారు. అయితే ఈ దేహంలో ఉన్నప్పుడు ఉండే జీవితము చాలా కీలకమైనటువంటి జీవితం. ఈ జీవితంలోనే మనిషి నరకానికి మార్గం వేసుకుంటాడు. ఈ జీవితంలోనే మనిషి నిత్య జీవానికి మార్గం వేసుకుంటాడు. కాబట్టి మార్గం అనేది దేవుని యొద్ద ఉంది. నరకానికి మార్గము సాతాను వేసి ఉన్నాడు ఆల్రెడీ. వాడు వేసిన మార్గము చాలా బలమైనటువంటి మార్గమే. ఎందుకంటే అనేక మంది ప్రజలు, అనేక మంది యవనస్తులు, చిన్నపిల్లలు సహితం, అంటే 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సాతాను యొక్క మార్గంలో విచ్చలవిడిగా జీవించడానికి మనసులు, హృదయాలు వాళ్ళకి పరిగెడుతూ ఉన్నాయి. అనేక మంది ఆత్మలు దేవుని సముఖం నుండి ఆ సాతాను యొక్క ప్రేరితమైనటువంటి ఆ పాపపు మార్గంలోనికి వెళ్తూ ఉన్నాయి. ఈ జీవితము వారికి అర్థం కాదు. జీవితం అంటే సుఖిద్దాం, ఆనందిద్దాం, తిందాం, త్రాగుదాం, అనుభవిద్దాం అనేటువంటి భావంతో బతికేటువంటి సమాజాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. డబ్బు అనేటువంటి ఒక అందమైనటువంటి స్థితిని మనుషులు మమేకమయ్యి ఆ డబ్బే ప్రపంచంగా, ఆ డబ్బే జీవితంగా, డబ్బునే వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక బలమైనదిగా ఎంచుకొని భూమి మీద వెళ్తూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారి జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ ఎన్నడూ ఉంటుంది. వారిని మరలా కనికరించి వాళ్ళని దేవుని తన మార్గంలో నడిపించుకోవడానికి తన కుమారుడు యేసు ప్రభు యొక్క సువార్తను అందిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు. ఓపికతో వారి కొరకు ఎదురు చూస్తున్నాడు తండ్రి. వారిలో నుండి మనం కూడా ఒకనప్పుడు మనం కూడా అలాంటి జీవితంలో ఉండి బయటకు వచ్చిన వారమే. అయితే ఈ జీవితంలో యేసుక్రీస్తు యొక్క సువార్త విని మారుమనసు పొంది దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి క్రీస్తులోకి వచ్చిన మనము, క్రీస్తు రాజ్య పౌరులైన మనము, ఆయన సంకల్పాన్ని ఎరిగినటువంటి వారంగా బతుకుతూ సత్యాన్ని లోబడి జీవించేటువంటి ప్రజలుగా మనం ఉన్నప్పుడు, ఈ జీవితం యొక్క గొప్ప స్థితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం అనుభవించేటువంటి సంతోషము ఎంతో ఉన్నతమైంది. ఆ నిరీక్షణ ఎంతో భాగ్యవంతమైంది. అలాంటి జీవితంలో మనము క్రీస్తులో అనుభవిస్తూ ఉన్నాం. క్రీస్తులో ఈ జీవితంలో మనం జీవించేటువంటి ఈ జీవితము పౌలు కూడా అనుభవిస్తున్నటువంటి జీవితమే. పౌలు క్రీస్తులో జీవిస్తున్నప్పుడు తను మాట్లాడేటువంటి మాటలు మనం కూడా మన జీవితంలో నమరు వేసుకోవాలి, ఆలోచించగలగాలి. దేవునికి ఇష్టలుగా బతకటం అనేది చాలా ఉన్నతమైన ప్రక్రియ. చాలామంది దేవునికి ఇష్టలుగా బతకడానికి ముందుకెళ్తారు, కానీ అది వారి వల్ల కాలేదు. కారణం ఏంటంటే వారు విశ్వాసంతో ముందుకెళ్లకుండా వారి యొక్క సొంత మార్గాలను ఏర్పాటు చేసుకొని దేవుని మెప్పించడానికి కృషి చేశారు, కానీ అది సాధ్యమైనటువంటి పని కాదు. అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తులకు వచ్చిన తర్వాత ఈ జీవితంలో ఈ శరీరమందు మిగిలిన కాలము ఎంతైతే ఉందో, క్రీస్తులకు వచ్చిన కాలం నుండి ఎంతైతే తన యొక్క జీవిత కాలం ఉందో, ఆ కాలంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఒక గొప్ప ప్రయాసతో కూడినటువంటి విధానమైంది. మనుషులు భౌతికమైన వాటి కొరకు ప్రయాసపడటం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రయాసపడేటువంటి ఒక దశ క్రీస్తులో ఉండేటువంటి జీవితం. లోకంలో ఉన్నప్పుడు వేటి కోసం ప్రయాసపడ్డాము, వాటి కొరకు తిరిగాము, వాటి వల్ల నష్టము మనకి, ఫలము ఏమీ లేదు, శూన్యం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన జీవితంలో మనం సాధించేది ఫలవంతమైంది. ఆ ఫలవంతమైనటువంటి జీవితం కొరకు మనం క్రీస్తులో బతుకుతూ ఉన్నాం.
అయితే ఇక్కడ ఏంటి, కాలంలో మనం చేస్తున్నటువంటి ఈ పని ఏంటి, ఈ కాలంలో మనం జీవిస్తున్నటువంటి ఈ పనికి పర్యవసానం ఏంటి, ఫలం ఏంటంటే నిత్యజీవం. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి నిత్యజీవానికి సోపానం వేసుకుంటున్నాడు ఈ జీవితంలో. అయితే చాలామంది ఈ నిత్యజీవానికి సోపానం వేసుకునేటువంటి క్రమంలో, తమ మార్గాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్న క్రమంలో కొంతమంది తప్పిపోతున్నారు. అంటే వారికి ఏమి ఆలోచించలేదంటే, ఈ మార్గం యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు గుర్తించలేదు. అది మొదటిగా వాళ్ళు చేసేసినటువంటి మొదటి తప్పు. అంటే చాలామంది క్రీస్తులోకి వస్తారు, క్రీస్తులో ఉన్నటువంటి నిత్యజీవం యొక్క ఔన్నత్యము, దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క మహోన్నతమైన స్థితిని గుర్తించరు. వారు యేసు అనేటువంటి వ్యక్తి ద్వారా, దేవుడు అనే వ్యక్తి ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చేటువంటి ఆలోచనలకే వాళ్ళు పరిమితం వస్తారు క్రీస్తులోకి. అలాంటి వారు ఎక్కువ కాలం ఉండరు, తక్కువ కాలంకి మళ్ళా లోకంలో కలిసిపోతారు. మళ్ళా వాళ్ళ యొక్క వ్యవహారము మళ్ళా పాత జీవితానికి లోబడి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కొరకు మనం ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు వేటిని ప్రేమించారు అంటే, వారు ఈ భౌతికమైన అవస్థలు, అందరి దేవుళ్ళు ఒక దేవుడు యేసు ప్రభు, లేదా అందరి దేవుళ్ళు ఒక దేవుడు యెహోవా దేవుడు అనుకుని వచ్చారు. వారు ఆ భౌతిక అవసరాలు తీర్చబడతాయని వచ్చారు. అవి తీర్చబడిన కారణం చేత వాళ్ళు మళ్ళీ తిరిగి వెనకడానికి ఇది ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏం కాదు. అనేక చోట్ల, అనేక పర్యాయాల్లో, అనేక కాలాల్లో కూడా ఇది జరిగేటువంటి పరిస్థితి. అయితే మనం ఇప్పుడు ఆలోచించవలసిన ఏంది, నిత్యజీవాన్ని ప్రేమించే వ్యక్తి తన మార్గాన్ని సవ్యంగా వేసుకోగలగాలి. ఈ సవ్యంగా వేసుకునేటువంటి క్రమంలో మనకు ఉండేటువంటి ఒకే ఒక గురి ఏంటంటే, దేవునికి ఇష్టంగా బతకటం. అది మన గురి. ఈ గురిని చేరుకోవడానికే మన యొక్క బ్రతుకు కొనసాగిద్ది ఈ భూమి మీద. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది కీలకమైనటువంటి సమాచారం. అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తులోకి ఎందుకు వస్తున్నాడంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వస్తున్నాడు. ఎప్పటిదాకా? ఈ దేహము విడిచేంత వరకు. దేహం విడిచేంత వరకు అంటే, ఈ దేహం విడిచిన తర్వాత ఇంకా నీకు ఈ దేహం ఉండదు కాబట్టి ఇంక పనే ఉండదు. నువ్వు చేసిన క్రియా జీవితమే నిన్ను నరకానికి తీసుకెళ్ళిద్దా, నిన్ను జీవం పొందడం అనేది నిర్దేశించింది. క్రీస్తులో ప్రవేశించిన కాడి నుంచి మన మరణ పర్యంతం వరకు కూడా జరిగించేటువంటి క్రియలే మన నిత్య జీవాన్ని నిర్ణయిస్తాయి. మన మనసు, మన హృదయము దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి ఒక అభిలాషతో ముందుకెళ్తే, మన శరీరాన్ని మనం క్రమపరుచుకొని నిగ్రహించుకొని ప్రతిదీ దేవునికి ఇష్టంగా చేయడానికి మనం పాటుపడితే, అటు ఆలోచన, అటు మార్గము, అటు క్రమశిక్షణటువంటి జీవితాన్ని బట్టి దేవుడు మనకు నిత్యజీవం ఇస్తాడు. నిత్యజీవం అనేటువంటి ఈ ఫలాన్ని మనం పొందుకోవాలంటే ప్రయాసపడాలి. అంటే ఈ ఫలము చాలా ఉన్నతమైనటువంటి ఫలము. ఈ ఫలము చేరుకోవడానికి మనము ఎన్నో కన్నీరు చుక్కలు భూమి మీద కార్చాలి. ఈ ఫలం మనం చేరుకోవడానికి ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి, ఎన్నో ప్రతికూల సమస్యలు ఎదుర్కోవాలి, అనేకమైనటువంటి మానసిక సంఘర్షణకి లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నిటిని ఎదుర్చుకుంటూ కూడా దేవుడు ఇచ్చేటువంటి ఆ నిత్యజీవ ఫలాన్ని చేరుకోవాలనేటువంటి ఒక బలమైన నిరీక్షణ నీలో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టకరంగా నీ యొక్క ప్రవర్తనను అభ్యాసం చేసుకునేటువంటి స్థాయికి నువ్వు వెళ్తావు. అంటే ప్రతి మనిషి దేవుణ్ణి మెప్పించేటటువంటి ఒక సుగుణాన్ని అలవర్చుకోగలగాలి క్రీస్తులో. దేవుడు నా జీవితం ద్వారా మెప్పించబడుతున్నాడా, దుఃఖిస్తున్నాడా? ఆయన ఇష్టపరమైనటువంటి క్రియా జీవితాన్ని కలిగి ఉన్నానా, లేదా బాధించేటువంటి దుఃఖపరిచేటువంటి క్రియా జీవితాన్ని కలిగి ఉన్నానని తను విమర్శించుకోగలగాలి, తను ఆలోచించుకోగలగాలి.
ఇది ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే వీటిని అన్వయిస్తారో, అయితే దాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడతారో, అలాంటి వారు మార్గాన్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులే ఉంటారు. అనగా దేవుడి మార్గంలో తన యొక్క జీవితాన్ని పదిలపరుచుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. తమ మనసును, తమ హృదయాన్ని దేవుణ్ణి ఇష్టంగా జీవించాలి అనేటువంటి ఒక పునాది మీద కట్టుకున్న వాళ్ళు మంచి విశ్వాస జీవితాన్ని ఈ భూమి మీద కలిగి ఉంటారు. పౌలు అంటున్నాడు, కావున దేహమును విడిచాను, ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్ష కలిగి ఉన్నాము. అంత గొప్ప సంగతి అండి ఇది. అంటే మన ఊహలో, మన ఆలోచనలో కూడా ఇలాగ ఆలోచించామో సందర్భాల్లో. ఎంత గొప్ప సంగతి, ఎంత మధురమైనటువంటి మాట. అంటే ప్రభుకి ఇష్టంగా బతకాలన్నటువంటి ఒక అపేక్ష, మిగుల అపేక్ష అంట, అపేక్ష కాదు మిగుల అపేక్ష అనేది ఎంత సుగుణము, ఎంత అలంకారము. ఇలాంటి అలంకారకరమైనటువంటి జీవితాన్ని మనం కదా కలిగి ఉండాల్సింది. ఇది కదా సుగుణం, ఇది గుణం. దేవునికి ఇష్టకరంగా, మిగుల ఇష్టకరంగా జీవించాలి ఈ భూమి మీద బతికంత కాలము. ఈ దేహం విడిచేంత వరకు కూడా ప్రభుకి ఇష్టకరమే ఉండాలి. ప్రభు మనల్ని ఇష్టపడాలి అనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక ఆశ, ఇది మాటల్లో చెప్పుకోవాల్సినటువంటి ఇది కాదు. అంటే మన జీవితంలో ఇలాంటి మంచి స్థాయికి మనం ఎదగలిగినప్పుడు మన ఆలోచనలు మారుతాయి, మన భావాలు మారుతాయి, మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం చూస్తూ ఈ భూమి మీద వేటిని కూడా మనం చూడకుండా వాటి కొరకు ప్రయాసపడతాం. అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి పౌలు తన జీవితాన్ని లక్ష్యంతో ముందు తీసుకెళ్తున్నాడు చూడండి. మామూలు స్థితి కాదు ఇది. చాలా అభ్యాసం, చాలా ఎంతో తన కష్టము, తన బాధలు, తన శ్రమలు, తన ఇబ్బందులు అన్నిటికంటే ప్రభుకి ఇష్టంగా బతకడం అనేటువంటి ఆలోచనతో తన యొక్క ఆలోచన మార్గం అనేది చాలా గొప్ప సంగతి. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రభుకి ఇష్టంగా బతకాలనేటువంటి ఒక అపేక్షతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామా? ఈ దేహంలో ఉన్నంతకాలము ప్రభుకే ఇష్టంగా ఉండాలి అనేటువంటి ఒక జిజ్ఞాసతో మనం ముందుకెళ్తున్నామా? పౌల్లాగా మనం ఆలోచించగలిగితే, పౌల్లాగా మనం జీవించగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని నిత్య జీవానికి వారసులను చేస్తాడు. ఇది కదా మనం కోరుకునేది, ఇది కదా మనం ఆలోచించేది. ఓసారి మనందరం కూడా మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మన ప్రభువుని మనం ఎంతగా గణపరుస్తూ ఉన్నాం? మన దేవుడైనటువంటి తండ్రి అయిన దేవుడైనటువంటి వ్యక్తి మన పట్ల ఏం కోరుకుంటున్నాడో దాన్ని బట్టి మన జీవితం మనం కొనసాగిస్తున్నామా? అలాంటి జీవితం కొరకు మనం ప్రయాసపడుతున్నామని ఒకసారి